అందరికీ నమస్కారం. అమ్మకి అన్నం పెట్టినోడు పిన్నమ్మకి పట్టుకోకొనిస్తానన్నాడంట. అటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తీరు. నిజంగా కూడా తల్లికి అన్నం పెట్టకుండా తరిమేసిన దుర్మార్గుడు అతను. ఇది సామెత మాత్రమే కాదు, ఆయనకు వర్తిస్తూ ఉంది కూడా. నేను ఈ సామెత ఎందుకు చెప్పానంటే, రాయలసీమని వాడుకొని రాయలసీమని తన రాజకీయ అవసరాలకు పునాదిగా చేసుకొని రాయలసీమ ప్రజానీకాన్ని మభ్యపెట్టి అధికారాన్ని కైవసం చేసుకొని తీరా అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను నట్టేట ముంచేసినటువంటి ప్రబుద్ధుడు, రాయలసీమ ప్రజానీకాన్ని వంచన చేసినటువంటి నీచుడు, రాయలసీమ ప్రజానీకానికి అభివృద్ధిని చూడకుండా చేసినటువంటి దుర్మార్గుడు ఇప్పుడు మావిగన్నని మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వీటి మీద కన్నేశాడు. బహుశా అక్కడున్న ఖాళీ భూముల మీద కన్నేసి ఉంటాడు. జాగ్రత్త, మచిలీపట్నం వాళ్ళు, విజయవాడ వాళ్ళు, గుంటూరు వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఇప్పుడు కోస్తాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు, ఉత్తరాంధ్రని పూర్తిగా వదిలిపెట్టేశాడు. ఈ 3 జిల్లాల మీద కన్నేసి ఉన్నాడు. ఎందుకంటే అమరావతి వచ్చేది నిజం. అమరావతి కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో, పార్లమెంట్లో చట్టంతో, రాష్ట్రపతి గారి ఆమోదంతో ఇంకా ఆగదు. కాబట్టి చుట్టుపక్కల భూములు కొట్టేయాలని కన్నేసినట్టున్నాడు. అందుకనే మావిగన్నను పెట్టాడు. ఆయన రాయలసీమ మీద కపట ప్రేమను చూపిస్తున్నాడు. రాయలసీమకి తానేదో చేశానని, తమ కుటుంబం ఏదో వరాలు కురిపించిందని మాట్లాడుకుంటున్నారు. రాయలసీమతో ఆడుకున్నది మీరు రాజకీయ అవసరాల కోసం, రాయలసీమని వాడుకున్నది మీరు. కానీ రాయలసీమని ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం. రాయలసీమకి ఉపయోగపడుతున్నది తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. లెక్కలతో సహా, ఆధారాలతో సహా, గణాంకాలతో సహా చెప్పగలిగినటువంటి ధైర్యం, దమ్ము, నిజాయితీ, నైతికత మాకుంది. ఈరోజు రాయలసీమకి 4,58,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నాము. మీరు అంటున్నారు జమ్మలమడుగు నియోజకవర్గంలోని స్టీల్ ప్లాంట్కి సంబంధించి స్టీల్ ప్లాంట్ కేటాయింపుల ద్వారా కడప ఉక్కు పరిశ్రమ అని చెప్పి, మేము ఉక్కు మనుషులమని చెప్పి చెప్పినటువంటి మీరు ఓబులాపురం మైన్స్తో అక్రమ ఆర్థిక లావాదేవీలు జరిపి కోర్టులు గడించారే తప్ప, కోర్టుల్లో చేర్చారే తప్ప, అధికారులను జైలుకు పంపించారే తప్ప, ఏనాడైనా ఆ ఉక్కు పరిశ్రమకు సంబంధించినటువంటి నేలలో భూమి పూజ 2 చోట్ల చేయడం తప్ప కట్టడి మట్టి తీశారా? 4 ఇటుకలు పెట్టి కనీసం ప్రహరీనైనా కట్టారా? చెప్పండి. ఉక్కు పరిశ్రమకి 2018వ సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు భూమి పూజ చేశారు. దురదృష్టవశాత్తు ఆ తర్వాత ప్రభుత్వం కంటిన్యూ కాకపోవడంతో ఆ ప్రాజెక్టుని మీరు అటకెక్కించారు. ఇదిగో మేము వచ్చాం, ఇదిగో మేము రాయలసీమ పులులం, సింహాలం, ఇంకేదేదో చెప్పుకున్నటువంటి మీరు ఉక్కు పరిశ్రమకి ఏం చేశారు? కేవలం 2 సంవత్సరాల కాలంలో బడ్జెట్లో 25 కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాల కల్పన మొదలుకొని 16,000 కోట్ల రూపాయలతో జేఎస్డబ్ల్యూ సంస్థతో గ్రీన్ ఎనర్జీ మొదలుకొని, అలాగే నీటికి సంబంధించినటువంటి అవసరాలు తీర్చడం కోసం కేటాయింపులు మొదలుకొని అన్నిటినీ దశల వారీగా పూర్తి చేస్తూ ఉన్నాం. 2028 నాటికి
ఖచ్చితంగా కడప స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తులు మొదలవ్వాలన్నటువంటి బలమైనటువంటి సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోంది. రాయలసీమ జిల్లాల్లో మీరు ఏం చేశారు? రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాకి ప్రతి ప్రాంతానికి ఒక తలమానికంలాగా ఉన్నటువంటి సంస్థలను తీసుకురావడం జరిగింది. కియా ఫ్యాక్టరీ అనంతపూర్, కర్నూలులో ఓర్వకల్లో కప్పర్తులు 5,000 కోట్లతో పారిశ్రామిక వాడక అభివృద్ధి ఇప్పటికే దగ్గర 25,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు, చిత్తూరు జిల్లాలో హీరో, అట్లాగే బుల్లెట్, మళ్ళీ అనంతపురంలో జెట్ ఫైటర్స్. మేము పెద్ద ఫైటర్స్ అని చెప్తారు. మీ ఫైటింగ్లు ముఠా తగాదాలు మీకు తెలుసు, జెట్ ఫైటర్ గురించి మీకు తెలుసు. జెట్ ఫైటర్ అంటే ఇండియన్ డిఫెన్స్ సంయుక్తంగా భారతదేశ అవసరాల కోసం తయారు చేయబడే, భారతదేశ రక్షణ వ్యవస్థకు తయారు చేయబడే జెట్ ఫైటర్స్ని తయారు చేసే సంస్థని రాయలసీమకు తీసుకొచ్చాం రాజా. మీరు తీసుకొచ్చింది ఏంది? కడపలో ఆక్రమణలు, అనంతపూర్లో ఆక్రమణలు, కర్నూలు ఆక్రమణలు, తిరుపతిలో ఆక్రమణలు, చిత్తూరులో ఆక్రమణలు, ఎక్కడ చూసినా దురాక్రమణలు. 5 ఏళ్ళ అధికారంలో ఏనాడైనా మీరు కనీసం అంటే ఒక చిన్న పరిశ్రమను తీసుకొచ్చామని చెప్పడానికి కనీసం ఒక ఆనవాలైనా మీ దగ్గర ఉందా? ఆఖరికి జాకీ కంపెనీని కూడా తరిమేశారు. మీరు ఇక్కడ బట్టలంతా పోనీ లంగోటాలు కూడా తయారు చేయని తరిమేసిన ఘనత మీది. ఉక్కు పరిశ్రమ దాకా పోయినారు, లంగోటా పరిశ్రమ తరిమేశారు మీరు. ఉక్కు పరిశ్రమని ఏడ తయారు ఉండిస్తారు? ఉక్కు పరిశ్రమని ఏడ నెలకొల్పుతారు? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. రాయలసీమని రాయల్ సీమగా మార్చాలనేది ఈ బలమైనటువంటి ఆకాంక్ష. రాయలసీమ రాళ్లసీమ కాదు, రత్నాల సీమని నిరూపించాలనేది నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ. ఆ కళను సాకారం చేయడం కోసం ఇప్పటికే అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా 2028 నాటికి స్టీల్ ప్లాంట్లో ఉత్పత్తులు ప్రారంభమవుతాయి. ఆ ఉత్పత్తులు ప్రారంభమైనప్పుడు మీ వాళ్ళని, మిమ్మల్ని కూడా రమ్మంటాం. చూసి మీరు ఆనందిద్దురు. కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మేము ఏదో చేశామని కథలు చెప్తారు. రాయలసీమలో లిఫ్ట్ ఇరిగేషన్ కోసం 5 సంవత్సరాలలో వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు చేసినది 12 లక్షల కోట్లు. 12 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేస్తే కేవలం 2,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేనటువంటి కమిట్మెంట్ మీది. 12 లక్షల కేటాయింపులు ఎక్కడ? 2,000 ఖర్చు ఎక్కడ? అంటే పొంతనలేనటువంటి, సాధ్యం కానటువంటి కుటిల ప్రయత్నాలు. ఒక చేత్తో ప్రేమను చూపిస్తూనే ఇంకో చేత్తో గొంతు పిసగడం. 12 లక్షలు కేటాయించామని చెప్పి గొప్పలు చెప్పుకుంటే మరి ఖర్చు చేసింది ఎంత? రాయలసీమలో మీ ప్రభుత్వంలో తీసుకొచ్చిన గొప్ప పరిశ్రమ పేరు కానీ, గొప్ప సంస్థ పేరు కానీ, లేదంటే గొప్ప మార్పు కానీ జిల్లాకు 2 చెప్తే, జిల్లాకు 2 చొప్పున ప్రకటిస్తే ప్రజలు సంతోషిస్తారు విని.
చెప్పుకోవడానికి ఏమీ లేక చేస్తున్న వాళ్ళని విమర్శించాలన్నటువంటి ఆలోచన చేయడం నీతి బాహ్యమైనటువంటి, నీతి లేనటువంటి కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకి తెలియజేస్తున్నాం. రాయలసీమ ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నమ్మకం. నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాయలసీమ సస్యశ్యామలం కాబోతోంది. రాయలసీమకి ఒక ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయింపును కూడా హార్టికల్చర్ హబ్ ద్వారా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. గౌరవ నారా లోకేష్ బాబు గారు చేపట్టినటువంటి యువకుల పాదయాత్రలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించడం జరిగింది. రాయలసీమ అవసరాలను గుర్తించి రాయలసీమ ప్రజానీకానికి ఏం చేయాలన్నటువంటి విషయం మీద ఒక స్పష్టత కలిగినటువంటి ప్రభుత్వం ఇది. ఆ డిక్లరేషన్లో ఇచ్చిన ప్రకారం పరిశ్రమల ద్వారా ఉపాధి, అట్లాగే హార్టికల్చర్ అభివృద్ధి, హార్టికల్చర్ ద్వారా రైతాంగానికి ఉపాధి, ఈ ప్రాంతానికి, ఈ జిల్లాలకు అవసరమైనటువంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు సర్వాంగ సుందరమైనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తామని చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పునాది పడింది, పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఫలితాలని చూడబోతున్నటువంటి సమయంలో తాగే నీళ్ళలో ఏదో కడిగారన్నట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు. కాబట్టి రాయలసీమ ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళ మోసపు మాటల్ని, మాయ మాటలను నమ్మద్దని, నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ 3 ఏళ్లలో అద్వితీయమైనటువంటి అభివృద్ధిని మనం కల్లారా చూడబోతున్నాం. మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ అభివృద్ధికి కొనసాగుతూనే ఉంటుందని గట్టిగా విశ్వసించమని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం.